ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియలో తలెత్తిన గందరగోళ పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు, సరిహద్దుల మార్పులపై ఏర్పాటు చేసిన నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పునర్విభజనలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు జిల్లా సరిహద్దులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సరిహద్దు మండలాల విలీన సమస్యకు పరిష్కారం, కొత్త మండలాల ఏర్పాటు, జిల్లా మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్పు వంటి వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ ఆఖరులోపే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.